హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో పచ్చడి ప్రియుల కోసం ఒక అద్భుతమైన పచ్చడిని అయితే చేసి చూపిస్తాను. ఇది ఏమాత్రం ఎండతో పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అబ్బా, సమ్మర్ అయిపోయింది, వర్షాలు పడిపోతున్నాయి, మనం పచ్చడి వేసుకోలేదు అని బాధపడే వారి కోసం స్పెషల్గా చేసింది ఇది. ఈ పచ్చడిని అయితే మీరు కూర వండే టైంలో ఎంత టైంలో కూర వండగలరో అంత టైంలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కాలం ఆ కాలం అని లేదు, ఏ టైంలో అయినా ఏ కాలంలో అయినా ఈజీగా చేసుకోవచ్చు. అదేదో కాదండి, ములక్కాడ టమాటో పచ్చడి. ఈ మునక్కాయ టమాటో నిలువ పచ్చడి కోసం సుమారుగా నేను 1/2 కేజీ పండిన టమాటోలను తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు ములక్కాడలను అయితే తీసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, అందరికీ పంచక అక్కడక్కడ కొన్ని కాడలు అయితే మిగిలిపోయాయి. కూరకి పనికిరావు, కొంచెం ముదిరాయి. ఇలా ఉన్న ములక్కాయలు పచ్చడికైతే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ములక్కాయల్ని శుభ్రంగా నీటితో కడుక్కొని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకుందాము. పైన పీచు తీయకుండా కట్ చేసుకోవాలి. పీచు తీస్తే కనుక ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ముక్కలు విడిలిపోతాయి. 2 అంగుళాల పొడవులో చిన్నగా కోసుకున్నట్లయితే ఉప్పు కారాలు కూడా చక్కగా పడతాయి. పొడవుగా కోసుకుంటే అంతగా పట్టవు. ఈ సైజ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు టమాటోస్ని 5 మినిట్స్ సాల్ట్ వాటర్లో ఉంచుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో మనం కడుక్కోవడం వల్ల కొంతవరకైనా కెమికల్స్ని రిమూవ్ చేయొచ్చు. అలాగే పండు టమాటాలను తీసుకున్నాం, పర్ఫెక్ట్గా వస్తుందా అని డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి కోసం ఒక కళాయిని తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 స్పూన్ల ఆవాలు అలాగే 1 స్పూను మెంతులు వేసుకుని రెండింటిని కలిపి లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీలో అయితే విడివిడిగా వేయించుకుని విడివిడిగా మిక్సీ పట్టుకోవచ్చు. నాకు కొంచెం క్వాంటిటీనే కాబట్టి మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని రెండు కలిపి లో ఫ్లేమ్లో చిటపెట్లాడే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా చిటపెట్లాడాక వీటిని చల్లార్చుకుని పౌడర్ లాగా చేసుకుని రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఇదే కళాయిలో మనం 200 నుంచి 250 వరకు వేరుశనగ నూనెని కానీ లేదంటే పచ్చళ్ళకు ఉపయోగించే పప్పు నూనెని కానీ తీసుకోవచ్చు. 200 నుంచి 250 ml అని చెప్తున్నాను. ఇంకా ఆయిల్ పట్టేటుంటే మనం పచ్చడి అయిపోయిన తర్వాత కూడా వేడి చేసి పోసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని 25% వేగే వరకు వేయించుకోవాలి. ఎక్కువ సేపు కనుక మనం ఉంచుకున్నట్లయితే ముక్కలు విడిలిపోతాయి కాబట్టి 25% వేయించుకుని వేరే బౌల్లోకి అయితే దీన్ని తీసుకుందాము. ఇప్పుడు మనం ఇంకొక పాత్రను అయితే తీసుకుని మనం దానిలో ఒక 50 ml వరకు ఆయిల్ని అయితే పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నింటినీ కూడా దీనిలో వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటోల్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయే వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందాము. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు టమాటోస్ అయితే 50% మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలి. వెయిట్లో చెప్పాలంటే ఒక 50 గ్రామ్స్ వరకు ఈ టమాటోల్లో వేసుకుని ఇంకో 5 మినిట్స్ దీన్ని అడుగున నీరు ఇంకిపోయే వరకు వేయించుకోవాలి. అడుగున మాత్రం ఏమాత్రం నీరు ఉండకూడదు. ఈ టమాటో వేగేలోపు మనం ఒక పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకుని ఆవపిండి మెంతిపిండి మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోని వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా టమాటా ముక్కల్లోని నీరంతా ఎగిరిపోయిన తర్వాత అడుగంటుతుంది అన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని ఒక రౌండ్ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే 50 గ్రాముల వరకు పచ్చికారము, ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా ఒకసారి దీనికి యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మునక్కాళ్ళు వేయించుకున్న కళాయిలో ఉంది కదా నూనె, ఆ ఆయిల్నే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పోపు అయితే వేసుకుందాము. దీనికి పచ్చిశనగపప్పు, సాయమినపప్పు అలాగే ఎండుమిర్చి, ఆవాలు, కొద్దిగా మెంతులు కూడా తీసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు వేరుశనగ నూనె తీసుకున్నాను. మీరు వేరుశనగ నూనె కానీ లేదా పప్పు నూనె రెండూ తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు దీనికి కొంచెం కరివేపాకులు అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగువ వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుందో పాటు డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అలాగే ఈ వేడి నూనెలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న
వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూను పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ను కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడి నూనెలో వేయటం వల్ల పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఈ టమాటో పచ్చడిని తీసుకెళ్ళి మనం ముందుగా వేపుకున్న ములక్కాడ ముక్కల్లో అయితే యాడ్ చేద్దాము. ఈ విధంగా మనం ముందు వేయించుకున్న ములక్కాడ ముక్కల్లోకి టమాటా పచ్చడిని అంతా కూడా వేసుకుని ములక్కాడ ముక్కలు విడిలిపోకుండా స్లోగా ఇదంతా కలిసేట్టుగా కలుపుకుందాము. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే ఇప్పుడు మనకి పైకి తేలదు. మనం 2 డేస్ 3 డేస్ మనం పక్కకి కదపకుండా పెడతాం కదా, అప్పుడు మనకు ఆయిల్ ఎంత ఉందని తెలుస్తుంది. ఇంతేనండి, మన టమాటో ములక్కాడ నిలవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈజీగా 15 మినిట్స్లో ఎండతో పని లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వెంటనే చేసుకుని తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీన్ని ఇప్పుడు మనం 3 డేస్ కదపకుండా ఉంచినట్లయితే ములక్కాడ ముక్కలు కూడా ఊరి మంచిగా ఉప్పు కారాలు అయితే పడతాయి. తర్వాత ఆయిల్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ పడితే కనుక వేడి చేసుకుని కొంచెం వేసుకోవచ్చు. దీన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ ఉంచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బయట 1 మంత్ ఆర్ 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 3-4 మంత్స్ నిల్వ ఉంటుంది. పచ్చడి నిల్వ ఉండాలంటే పచ్చడి మునిగే వరకు కూడా ఆయిల్ ఉండాలి. ఎప్పుడైనా సరే బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా అదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.